హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం అసలు సీఎస్‌సి తీసుకోవడం వర్తేనా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అది కూడా స్పెసిఫికల్లీ ఎబ్సెట్ కాలేజెస్‌లో. ఎందుకంటున్నా అంటే సో, ఇక్కడ చూడండి ఇది మన టీజీ ఎబ్సెట్ 2024 ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్‌కి సంబంధించిన ప్రెస్ రిలీజ్. ఇది లాస్ట్ ఇయర్. అగైన్ ఇక్కడ నేను టీజీ అని మెన్షన్ చేస్తున్నా. బట్ తెలంగాణని మెన్షన్ చేస్తున్నా. కానీ ఇది మన సేమ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా వర్తిస్తది. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో, మొత్తం చూసుకుంటే నంబర్ ఆఫ్ అవైలబుల్ సీట్స్ 86,943. ఓకే. అండ్ ఇంతైతే ఫుల్‌ఫిల్ అయింది మొత్తం. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 94.2% సీట్స్ ఫిల్ అయినాయి లాస్ట్ ఇయర్ తెలంగాణ ఎబ్సెట్‌లో. ఇందులో ఈ 86,943లో ఎన్ని కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఈసీఈ సీట్స్ ఉన్నాయి, ఎన్ని మెకానికల్ సీట్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. కొంచెం షాక్ అయితారు. సో, ఇక్కడ చూడండి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ సంబంధించినవి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ, ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్ ఇవన్నీ. ఓకే. ఇవన్నిటికి సంబంధించి మొత్తం 61,587 సీట్స్ ఉన్నాయి. నౌ ఇమాజిన్ ఉన్నయే 86,000 సీట్లు. ఓకే. 86,000 సీట్స్ ఉన్నాయి. అండ్ అందులో 61,000 సీట్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే ఉన్నాయి. అండ్ అది కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ 98% ఫిల్ అయినాయి కూడా అవి లాస్ట్ ఇయర్. అండ్ మిగిలిన దానిలో ఈసీ వాళ్ళకు ఒక 16,000 సీట్లు ఆల్మోస్ట్ 17,000 సీట్లు ఉన్నాయి. ఓకే. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి. ఇంకా మిగిలిన కొన్ని సీట్స్ మెకానికల్, సివిల్, మన కెమికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ ఇంజినీరింగ్ వాటికైతే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు సివిల్, మెకానికల్ అండ్ అలైడ్ బ్రాంచెస్‌కి జస్ట్ 7,458 సీట్సే ఉన్నాయి. అండ్ అందులో కూడా అవి 77.53 మాత్రమే ఫిల్ అయినాయి. ఓకే. పర్సెంటేజ్ మాత్రమే ఫిల్ అయినాయి. సో, దీని నుంచి అయితే మీకు ఒకటి అర్థమవుతుంది కదా క్లియర్‌గా దట్ అసల కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్‌కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకే. ఎంతమంది జాయిన్ అవ్వచ్చు అని. అండ్ ఎంతమంది జాయిన్ అయినా కూడా అన్నీ ఎక్కువ సీట్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఇయర్ చూసుకుంటే 98% ఫిల్ అయింది. అంటే ఇంకో 2% మిగిలుంది. మొత్తం 100% ఫిల్ కాలేదు గదా! అంటే మీరు ఎంతమంది జాయిన్ అవ్వాలి అనుకుంటే అన్ని సీట్స్ రెడీ ఉన్నాయి అక్కడ. కానీ నా క్వెషన్ ఏంటి అంటే మరసలు వర్తేనా ఇది జాయిన్ అవ్వడం? ఇప్పుడు టాప్ 10, టాప్ 15 కాలేజెస్‌లో జాయిన్ అయితే ఓకే. పర్లేదు. కానీ ఆ తర్వాత ఎలాంటి కాలేజెస్‌లో సీఎస్‌సి జాయిన్ అయినా గూడా నన్నడిగితే అంతగా వాల్యూ నీకు యాడ్ చేయదు. ఎందుకంటే అందరూ అదే చేస్తున్నారు కాబట్టి. యూ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. మీ ఫస్ట్ ఇయర్ నుంచే మీ రెజ్యూమే బిల్డ్ చేసుకోవడం, స్కిల్స్ నేర్చుకోవడం, కంపెనీస్‌కి కావాల్సిన పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకోవడం. ఇవన్నీ మనం ఫస్ట్ ఇయర్ నుంచే చేయాలి. కాలేజ్ మీద డిపెండ్ అవ్వకూడదు. నేను సీఎస్‌సి తీసేసుకున్నా. సో, పర్లేదు నాకు ఏదైనా పర్లేదు. నేను నాకు ప్లేస్‌మెంట్ వచ్చేస్తది అంటే థాట్స్ నాట్ ద రియాలిటీ ఎట్ ఆల్. అన్నీ చూసినప్పుడే అనిపిస్తదబ్బా! నాకు ఈ కాన్సెప్ట్ ఆఫ్ నెక్స్ట్ జెన్ టెక్ స్కూల్స్ అనేది చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే చెప్పినా గదా! ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ అండ్ ఎవ్రీ ఇయర్ ఈ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌కి ఓన్లీ సీఎస్‌సి స్పెషలైజేషనే కావాలి వాళ్ళకి. వేరే బ్రాంచెస్ వద్దు అన్నట్టే ఉన్నారు. అండ్ ఆ డాటా గూడా ఇందాక చూపించిన డాటా గూడా అదే చెప్తుంది క్లియర్‌గా. సో, ఇలాంటప్పుడే కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే మనకి మంచి లెట్స్ సే ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కాలేజ్‌లో ఉన్నప్పుడే. అండ్ దాంతో పాటు మంచి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, కరిక్యులమ్ అంతా ఏదైతే కంపెనీస్‌కి కావాల్సిన స్కిల్స్ ఉంటాయో అవన్నీ మన కరిక్యులమ్‌లోకి ఇన్కార్పొరేట్ చేసి మంచిగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగా ఇవన్నీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అయితే స్టూడెంట్స్‌కి చాలా చాలా బెటర్ అనిపిస్తది. అండ్ నెక్స్ట్ జెన్ టెక్ స్కూల్స్ కూడా ఇవే చేస్తున్నాయి ఎగ్జాక్ట్‌గా. నేను లాస్ట్ వీడియోస్‌లో కూడా మీకు పొలారి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చెప్పిండే. అది కూడా ఎగ్జాక్ట్‌గా ఇదే చేస్తుంది. అండ్ అగైన్ వీళ్ళు చూసుకుంటే అందరి వేరే కాలేజెస్ లాగా సీట్స్ ఫుల్‌ఫిల్ చేయడం అనేది వాళ్ళ టార్గెట్ గాదు. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓన్లీ కొంతమందినే తీసుకుంటున్నారు. ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. దానిలో ఎవరైతే క్వాలిఫై అయితున్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ ఆ పర్టిక్యులర్ టెక్ సైడ్‌లో ఒక కెరియర్‌కి సెట్ అవుతాడు అనిపించినప్పుడే వాళ్ళకైతే అడ్మిషన్ ఇస్తున్నారు. సో, ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ అనిపిస్తుంది నాకైతే. అయితే కొంతమంది ఇంకా ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఈ డిగ్రీ వాలిడా గాదా? అసల మనం ఇవన్నీ చేయొచ్చా? చాలా రిస్కీ అనిపిస్తది. కానీ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఇప్పుడు పొలారి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు మేధావి స్కిల్స్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి
4 ఇయర్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఏఐ అండ్ ఎంఎల్‌లో. సో, ఇక్కడ అంటే ఒక యూనివర్సిటీ నుంచే మీకు ఆ డిగ్రీ వస్తది. మీకు నార్మల్‌గా ఒక ఎబ్సెట్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఏదైతే డిగ్రీ వస్తుందో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత, ఇక్కడ కూడా అదే డిగ్రీ వస్తుంది. దానికి కంప్లీట్ వాలిడిటీ ఉంటది. ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్‌కి, హైయర్ ఎడ్యుకేషన్స్‌కి అవన్నిట్లో చాలా క్లియర్‌గా ఉన్నారు. మన ఎన్‌ఈపీ 2020 తీసుకోండి, లేదంటే ఏఐసీటీఈ రెగ్యులేషన్స్ తీసుకోండి. అవన్నీ ఫాలో అయితున్నారు. సో, అందులో అయితే ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు మనకి. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఇలాంటి టెక్ స్కూల్స్ స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలారి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ముకుల్ రస్తోగి స్కాలర్‌షిప్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో స్టూడెంట్స్‌కి 7 లాక్స్ ఫీ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఫ్రీ మ్యాక్ బుక్ కూడా ఇస్తున్నారు యాస్ ఎ పార్ట్ ఆఫ్ ద స్కాలర్‌షిప్. సో ఎవరైతే స్టూడెంట్స్ డిజర్వింగ్, ఎవరికైతే కోడింగ్ సైడ్, ఎవరికైతే టెక్ సైడ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తున్నారు. మంచి మంచి టాలెంట్‌ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఈ స్కాలర్‌షిప్‌కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ చూపిస్తున్న దానిలో ఏదో ఒక క్రైటీరియా మీరు ఫుల్‌ఫిల్ చేస్తే చాలు ఈ స్కాలర్‌షిప్‌కి మీరు ఎలిజిబుల్ అయితారు. ఆ తర్వాత ఈ స్కాలర్‌షిప్‌కి మీరు అప్లై చేసుకోవాలి. ఈ స్కాలర్‌షిప్ మీకు రావాలి అంటే సింపుల్. డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఒక లింక్ యాడ్ చేసి పెట్టిన. ఆ లింక్‌కెళ్ళిపోయి మీరు పాట్ అనే ఎగ్జామ్‌కి మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే వస్తది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ రౌండ్ ఉంటది. ఆ ఇంటర్వ్యూ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరైతే మళ్ళీ షార్ట్ లిస్ట్ అయినరో వాళ్ళైతే డైరెక్ట్‌గా డైరెక్టర్ తోటి ఇంటర్వ్యూ ఉంటది. ఆ ఇంటర్వ్యూ నుంచి ఎవరైతే సెలెక్ట్ అయితారో టాప్ 40 స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ వస్తుంది. కానీ చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మరి ఎందుకు ఈ హెసిటేషన్ అంటే బికాజ్ దిస్ థింగ్స్ ఆర్ న్యూ. ఇప్పటివరకు మనకి ఇంజినీరింగ్ కాలేజ్‌లో అసల సిలబస్ ఏముంటది? జాయిన్ అయ్యేటప్పుడు అసలు మనం ఏమేమి నేర్చుకుంటాం? ఫస్ట్ ఇయర్‌లో ఏం నేర్చుకుంటాం? సెకండ్ ఇయర్‌లో ఏం నేర్చుకుంటాం? ఒక స్టూడెంట్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏ లెవెల్‌లో ఉంటాడు? ఫైనల్ ఇయర్‌లో ఏ లెవెల్‌లో ఉంటాడు? అసలు ఇంటర్న్‌షిప్స్ అంటే ఏంటి? మనకి టాప్ కంపెనీస్‌లో ఇంటర్న్‌షిప్స్ ఎట్లా క్రాక్ చేయాలి? అసలు ఆ బయట కంపెనీస్‌లో లెట్స్ సే టెక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ఎట్లా పనిచేస్తున్నాయి? అవి పనిచేయడానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి? అది కావాల్సిన టెక్ ఏంటి? ఇవన్నిటి గురించి కాలేజెస్ స్పెసిఫిక్‌గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే. అండ్ ఎక్కడ కూడా క్లియర్‌గా చెప్పరు వాళ్ళు. అండ్ మీరు కావాలంటే అడగండి చాలామంది మీ సీనియర్స్‌కి బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో ఉన్న. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా మస్తు డీఎమ్స్ వస్తూ ఉంటాయి. యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా నాది బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నాది కంప్యూటర్ సైన్స్. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో అని. నాకు చెప్పవా ఎక్కడ స్టార్ట్ చేయాలి అని. అండ్ థాట్ ఈస్ ద ప్రాబ్లమ్. నేను అదే అంటా. ఒక స్టూడెంట్ అసలు ఎందుకు జాయిన్ అయితున్నాడు? ఎందుకు తీసుకుంటున్నాడో తెలియక అందరూ గుంపులో గోవిందాలాగా తీసుకుంటున్నారు. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ సరిగ్గా లేక, వాళ్ళు సరిగ్గా చెప్పక దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఇస్. అండ్ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొలారి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ చూడండి. వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు దట్ ఈ 4 ఇయర్స్ ఒక స్టూడెంట్ జర్నీ ఇట్లుంటది. ఫస్ట్ ఇయర్‌లో ఇది నేర్చుకుంటావు, సెకండ్ ఇయర్‌లో ఇది నేర్చుకుంటావు, థర్డ్ ఇయర్‌లో ఇది నేర్చుకుంటావు, ఫైనల్ ఇయర్ కల్లా నువ్వు ఈ లెవెల్‌కైతే వచ్చేస్తావని. అండ్ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు దట్ ఈ కంపెనీస్ అన్నీ ఇట్లుంటాయి. అండ్ ఈ కంపెనీస్ కావాల్సిన టెక్ అంతా ఇలా ఉంటది. మనం ఇవన్నీ వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్తామని. అండ్ దాంతో పాటు మ్యాండేటరీగా కోడింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే డే 1 నుంచే 5000 అవర్స్ కోడింగ్ పెట్టిండ్రు. బికాస్ దే బిలీవ్ దట్ మనం ప్రాక్టికల్ లైవ్ కోడింగ్ చేసినప్పుడే మనకి క్లియర్‌గా అర్థమైతుంది. ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎట్లా మనం సాల్వ్ చేయాలి అని. అండ్ ఇంటర్న్‌షిప్స్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు ఆ ఆపర్చునిటీ గురించి, ఆ అవేర్‌నెస్ గురించి తీసుకొస్తున్నారు. వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు ఫస్ట్ ఇయర్‌లోనే ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయని. అండ్ దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్‌ని ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ తగ్గట్టుగా స్టూడెంట్స్‌కి కావాల్సిన ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో, ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో, రీసెర్చ్ ఉంటుందో, ఏదైతే ఆహ్, యూ నో ఆహ్, ఆహ్, యూ నో కావాల్సిన గైడెన్స్ ఉంటుందో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చూడొచ్చు మీరు దట్ ఫస్ట్ ఇయర్‌లోనే ఈ స్టూడెంట్స్ ఇలాంటి టాప్ ఇంటర్న్‌షిప్స్ క్రాక్ చేసిండ్రు. సో, ఇవన్నీ మనకి కొత్త. ఇంజినీరింగ్ కాలేజెస్‌కి ఆల్రెడీ మన పేరెంట్స్ కానివ్వండి, వేరే వాళ్ళకి కానివ్వండి, ఇదెప్పుడు జరగలేదు ఇంజినీరింగ్ కాలేజ్‌లో. ఇంజినీరింగ్ కాలేజ్ అంటే చాలా సింపుల్. ఆ ఎబ్సెట్ ఎగ్జామ్ ఉంటది. ఆ తర్వాత కౌన్సెలింగ్ అయితది. ఆ తర్వాత మనం కాలేజ్‌లోకెళ్తాం. ఏ బ్రాంచ్ తీసుకుంటున్నామంటే ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్. ఎవరో ఒకరు ఏదో ఒకటి సజెస్ట్ చేస్తారు. లేదంటే అందరూ సీఎస్ఈ తీసుకుంటున్నారు కాబట్టి, సరే సీఎస్ఈ తీసుకుందాం అనే ఒక ఒక ఒపీనియన్‌లోనే థింకింగ్‌లోనే అందరూ ఎళ్ళిపోతున్నారు గానీ,
ఇలా అయితే ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో అయితే ఎవరు చెప్పి, ఆ తర్వాత ఒక ప్రాపర్ అడ్మిషన్ సెలక్షన్ అంతా ఒక డిజైన్ చేసైతే చేయలేదు. సో, అందుకే కొత్త గాబట్టి ఎప్పుడైనా మనకేదైనా కొత్తగా అనిపిస్తుంటే కొంచెం భయమేస్తూ ఉంటది. అరే! ఇది కరెక్టా? లేదా? అని. బట్ ఐ ట్రస్ట్ మీ దిస్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ కరెంట్‌లీ. ఇంకో బ్రిలియంట్ థింగ్ ఏంటంటే వీళ్ళ బ్యాచ్ సైజ్ కూడా చాలా లిమిటెడ్ పెట్టిండ్రు. ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఒక 80-150 స్టూడెంట్స్‌నే తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇందాకే చెప్పిన, ఎవరైతే సెట్ అయితారో వాళ్ళనే తీసుకుంటున్నారు గానీ, సరే తీసేసుకుందాం, డిమాండ్ ఉంది గదా! సరే సీట్లు పెంచుకుందాం అని మాత్రం జేయట్లేదు. అండ్ దానికి తగ్గట్టుగానే వాళ్ళ మొత్తం అడ్మిషన్స్ అంతా డిజైన్ జేషిండ్రనమాట. అండ్ అట్లనే ఇంకో పెద్ద ప్రాబ్లమ్ మెంటర్‌షిప్ ప్రాబ్లమ్. మన స్టూడెంట్స్‌కి, బీటెక్ స్టూడెంట్స్‌కి ఇంజినీరింగ్ కాలేజెస్‌లో అసలా ఎవ్వరికీ ఏమీ తెలీదు. ఏం ఏం జేయాలి? అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే యూట్యూబ్‌కి బోయి, లేదంటే ఎవరో ఒకరిని అడగడం తప్ప ఆ కాలేజ్ ఉంది. మనం 4 ఏళ్ళు అక్కడే స్పెండ్ జేస్తాం. అక్కడ మాత్రం ప్రాపర్ గైడెన్స్ ఉండదు. మనం బయట వెతుకుతూ ఉంటాం. అండ్ అది కూడా సాల్వ్ చేస్తున్నారు వీరు. ఈ మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ టెక్ లీడర్స్ నుంచి, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ నుంచి అది ఆ ప్రాబ్లమ్‌ని కూడా సాల్వ్ చేస్తున్నారు. సో, అందుకే అంటా కదా! థట్ దిస్ న్యూ టెక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆహ్, డెఫినిట్‌గా ఏదైతే పెద్ద ప్రాబ్లమ్ ఉందో అండ్ ఈ ప్రాబ్లమ్ చాలా ఏళ్ల నుంచి ఎగ్జిస్ట్ అవుతున్న ప్రాబ్లమ్‌ని చాలా రైట్ వేలో సాల్వ్ చేస్తున్నారు. అండ్ ఐ రియలీ విష్ దట్ దిస్ షుడ్ బికమ్ ఈవెన్ బిగ్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది స్టూడెంట్స్‌కి, వాళ్ళ పేరెంట్స్‌కి చాలా యూజ్ అయితది. అండ్ వాళ్ళ స్టూడెంట్స్ ఒకవేళ ఒక స్టూడెంట్ క్లారిటీతో చదివితే డెఫినిట్‌గా బీటెక్ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్, ఒక మంచి క్లారిటీతో బయటికొస్తాడు. అండ్ అలాంటి వాళ్ళే ఇండియాని ఫర్దర్‌గా డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా హెల్ప్ జేస్తారు అనేది నా ఒపీనియన్. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఈ పర్టిక్యులర్ 'పొలారి స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి' అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కానీ లాస్ట్ ఫేజ్‌కొచ్చేసినాయి అబ్బా! ఆల్మోస్ట్ సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఓన్లీ 40, 50 సీట్స్ మిగిలున్నాయి అంతే. సో, వీళ్ళ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. బట్ లాస్ట్ ఫేజ్‌కొచ్చేసినాయి. వెరీ సూన్ క్లోజ్ అయితాయి. నేను నా డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేసి పెట్టిన. డూ చెక్ ఇట్ ఔట్. అండ్ వేరేమన్నా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెక్షన్. కానీ ఇందాకే చెప్పినా కదా! దట్ కాంప్రమైజ్ అవ్వకండి. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఆ తర్వాత లెట్స్ సే ఇవి మిస్ చేసుకొని ఇప్పుడు, ఆ తర్వాత ఏదో కాలేజ్ జాయిన్ అయిపోయి రిగ్రెట్ అయితే అవ్వకండి. దట్ అరే! నేను అప్పుడు ఎగ్జామ్ రాయాల్సింది కదా! వస్తే బాగుండేది, వెళ్ళిపోయేవాడిని. ఆ రిగ్రెట్ అయితే అవ్వకండి అసల. అందుకే ఇప్పుడే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినైట్‌లీ డూ చెక్ ఇట్ ఔట్. అండ్ అగైన్ నేను చెప్పిన ఇందాక దట్ ఒకవేళ మీరుకి ఏదో ఒక కాలేజ్ జాయిన్ అవుతుంటే, సీఎస్‌సి జాయిన్ అవుతుంటే మాత్రాన ఇట్ విల్ నాట్ గ్యారంటీ యూ ఎ ప్లేస్‌మెంట్, విల్ నాట్ గ్యారంటీ యూ ఏ వెరీ, వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకంటే ఇందాకే చూపించిన డాటా దట్ చాలా మంది అదే చేస్తున్నారు. సో, ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. రెజ్యూమే బిల్డ్ చేసుకోండి. ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్, హ్యాకథాన్స్, ఈవెంట్స్ జాయిన్ అవ్వండి. నెట్వర్కింగ్ చేయండి. మీ క్యాంపస్, మీ కాలేజ్ మీద డిపెండ్ అవ్వకండి. బయట ఆఫ్‌లైన్ జాబ్స్ మంచి ఆఫ్‌లైన్ జాబ్స్ కొట్టడానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేయండి ఫస్ట్ ఇయర్ నుంచే. డెఫినిట్‌గా సక్సెస్ అయితే అయితారబ్బా! ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఎవరైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెక్షన్ బిలో. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బై బై గైస్.